ఇంకో విషయం చాలా మందికి ఒక డౌట్ ఉంది ఏంటంటే బయట మేము ఫుడ్ తిన్నాం, బయట ఫుడ్ అసలు మాకు అలవాటే లేదు, అయినా మాకు రోగాలు వస్తున్నాయి అని కొంచెం చెప్తుంటారు. ఏంటిది అసలు వాళ్ళకి ఎందుకు రోగాలు వస్తాయి? బయట ఫుడ్ తింటే రోగాలు అంటారు నిజంగానే, మళ్ళీ వాళ్ళు ఏం తిననప్పుడు రోగాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు యాక్చువల్గా బయట మన బవాజీకి వెళ్ళి బిర్యానీ తింటామండి, అక్కడ కూర్చొని తింటే డైనింగ్ అంటాం. అదే తీసుకొచ్చుకుని ఇంట్లో తింటే పార్సిల్ తెచ్చుకొని తింటాం మనం. ఇప్పుడు అదే బిర్యానీ నువ్వు అక్కడ తింటే ఏంటి, అదే బిర్యానీ తీసుకొచ్చి నువ్వు ఇంట్లో తింటే ఏంటి? నువ్వు సిక్కైతే అవుతావు కదా. సేమ్ అట్లానే నేనేమంటున్నానంటే నేనేమంటున్నానంటే వీళ్ళు ఏమనుకుంటారంటే మేము ఇంట్లో తింటున్నాం కదా, మేము హెల్తీగానే ఉంటాం కదా అని మీరు అనుకుంటారు. మీరు వంట మాత్రం ఇంట్లో చేస్తారు, కానీ మీరు వాడే ఐటమ్స్ అన్నీ బయటివి. నూనె మీరు తయారు చేస్తారా? చేయలేరు. ప్యాకెట్ ఆయిల్ వాడతారు మీరు. సాల్ట్ బున్ మీరు తయారు చేస్తారా? చేయలేరు. పురుగుల మందులు కలిపిన కారం బయట నుంచి మీరు వాడతారు, అది మీ పొలంలో పండిన మిరపకాయలతో తెచ్చి మీరు ఏమైనా చేశారా? లేదు. అల్లం బయటదేనా, వెల్లుల్లిపాయలు బయటియేనా, పసుపు బయటదేనా, జీలకర్ర దగ్గర నుంచి అన్ని తాలింపు దినుసులు బయటియేనా? అన్నింటిలోనూ పురుగుల మందులు వేసారే. ఏది మీరు క్లీన్ చేయరుగా. తాలింపు గింజలు కూడా పురుగుల మందులు వేసి వస్తాయి. ఎవడని తాలింపు గింజలు కడిగి తాలింపు వేస్తారా? వేయరు కదా. కారాన్ని బయట 36 లేయర్స్ ఆఫ్ పురుగు మందులు కొడితే కానీ ఒక కారపొడి రెడీ అవ్వదండి. ఈ మిర్చి పండే టైంలో 36 సార్లు పురుగుల మందులు కొడితే కానీ కారపొడి రాదు బయటికి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ముందు కారపొడిని ఒకసారి కడిగి అప్పుడు వేస్తావా? వేయలేము కదా. సో మీరు వాడేవన్నీ బయట ఐటమ్స్, జస్ట్ వంట మాత్రం ఇంట్లో చేస్తున్నారు. అంటే మీరు బిర్యానీ బయట తెచ్చుకున్నారు, పార్సిల్ ఇంట్లో ఓపెన్ చేసి తింటున్నారు. పెద్ద తేడా ఏం లేదు. మీరు నేను ఇంకా చాలామంది చూసారు, చాలామంది లేడీస్కి ఏం చేస్తారంటే లెఫ్ట్ హ్యాండ్కి నెయిల్ పాలిష్ వేసుకుంటారు, రైట్ హ్యాండ్కి వేసుకోరు. అడిగితే ఏం చెప్తారు తెలుసా? తినే చేతికి వేసుకుంటే లోపలికి వెళ్ళొద్దు అంటాడు. అబ్బా, మరి మూతికి వేసుకుని లిప్స్టిక్ పరిస్థితి ఏంది? ఈ లాజిక్ చెప్పేవాళ్ళు మన లిప్స్టిక్ సంగతి ఏంటి? యూజువల్గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఒకసారి లిప్స్టిక్, మధ్యాహ్నం ఒకసారి, తిన్న తర్వాత వాష్రూమ్కి వెళ్ళి ఒకసారి లిప్స్టిక్, ఈవినింగ్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఒకసారి లిప్స్టిక్ వేసుకుంటారు జనరల్గా. రోజుకు 3 సార్లు లిప్స్టిక్ వేసుకుంటే మీరు చాట్ జీపీటీకి వెళ్ళిన చూడండి, రోజుకు 3 సార్లు లిప్స్టిక్ వేసుకున్న ఒక అమ్మాయి పర్ డేలో ఎంత లిప్స్టిక్ తింటుందంటే 20 నుంచి 30 మిల్లీగ్రామ్స్ అని ఉంటుంది. అంటే తన లైఫ్ స్టైల్లో మొత్తం ఒక 40 సంవత్సరాల లిప్స్టిక్ కనుక తను వాడితే దగ్గర 4 కిలోలు తింటుంది. 4 కిలోలు లిప్స్టిక్ నువ్వు తిని నేనేం తినట్లేదు సిక్కు అవుతానంటే నువ్వు లిప్స్టిక్ తింటే సిక్కుగారా? సో అందుకని మీరు తినే ఫుడ్ అంతా మీరు ఇంట్లో తింటున్నారు, కానీ ఐటమ్స్ అన్నీ బయట తీసుకొచ్చి ఇంట్లో వాడుతున్నారు. సో మీరు హెల్తీగా ఉన్నారని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇంట్లోనే వంట చేసుకుంటున్నారండి, మరి ఇంట్లోనే నేను వంట చేసుకుంటా, ఆయిల్ ఎక్కువ వేసుకుంటే నేను వంట చేస్తున్న ఇంట్లోనే కదా. నువ్వు ఇంట్లోనే బజ్జీలు తింటున్నావు, హోమ్ మేడ్ బజ్జీలే తింటారు. మీ ఇంట్లో ఉన్న బజ్జీలు ఆయిల్లో ముంచి లేకుండా ఇక్కడ స్పెషల్గా ఏమైనా వేస్తున్నారా? కాదు కదా. మరి మీరు ఇంట్లో పిల్లలు అడిగారని చెప్పేసి నూడిల్స్ వండుతున్నారు, ఫ్రైడ్ రైస్లు వండుతున్నారు, పానీపూరీలు కూడా ఇంట్లోనే చేస్తున్నారు. మరి అవన్నీ మైదా పిండిలు కానీ ఇవన్నీ వాడట్లేదా? మైదా పిండి బయట తింటే ఏంటి, ఇంట్లో తింటే ఏంటి? బజ్జీలు ఆయిల్లో ఇంట్లో ఎత్తే ఏంటి, బయట ఎత్తే ఏంటి? చేసేది చండాలమైన పను. మళ్ళీ దాన్ని మేము ఏమి చేయమండి, మేము పద్ధతిగా ఇంట్లోనే తింటామండి, మేము ఎందుకు సిక్కామని మళ్ళీ క్వశ్చన్ ఒకటి. మరి నీకు నువ్వు టాబ్లెట్ వేసుకుంటావు, జ్వరం వస్తే యాంటీబయాటిక్స్ వేసుకుంటావు, నువ్వు ఇంట్లోనే వేసుకుంటావు యాంటీబయాటిక్. మరి సాయంత్రం నీ టాయిలెట్ ఎందుకు ఎల్లో కలర్లో వస్తాయి? టాబ్లెట్ బయటికి వెళ్ళి వేసుకుంటావు ఒకలాగాను, బెడ్రూమ్లో కూర్చొని వేసుకుంటావు ఒకలా పని చేసిద్దా? చేయదు కదా. సో అందుకని బయట తింటున్నామా ఇంట్లో తింటున్నామని కాదు, ఏమి తింటున్నాం అనేది ఇంపార్టెంట్.